i6 న్యూస్ ప్రేక్షకులకు మీ వెంకటేశ్వర శర్మ నూతన సంవత్సర అనగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సింహరాశి వారికి మరి వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మఖ నక్షత్రము, పుబ్బ నక్షత్రము, ఉత్తరా నక్షత్రము ఈ రాశి వారు మరి సింహరాశి కిందకు వస్తారు. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం వారు ఈ సింహరాశి కిందకు వస్తారు. అలాగే మఖ నక్షత్రం వారు మా, మీ, ము, మే, అలాగే మో, టా, టీ, టు, అలాగే టీ అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి పేర్లుగా కలిగినటువంటి వారు సింహరాశి క్రిందికి వస్తారు. ఈ సింహరాశి వారికి ఆదాయం వచ్చేసి ఈ సంవత్సరం 2, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 2, అవమానం 2. అవమానం రాజపూజ్యం సమానంగానే ఉన్నాయి, కానీ ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. గురువు ఈ సంవత్సరం గురుగ్రహం మరి సంచార రీత్యా మరి మే 1వ తారీఖు లోపున అంటే ఏప్రిల్ నెలలో మరి 9వ స్థానమై శుభుడైనందున స్థిరాస్తులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే నూతన గృహ కార్యాలపై మరి శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధన లాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. అలాగే మే 2వ తారీఖున మరి గురువు సంచారం అనేది మారుతుంది కాబట్టి మరి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలకు చేస్తారు. అలాగే బంధుమిత్రులతో కలిసి సంతృప్తికరంగా కలిసి ఉంటారు. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కలహించుకోకుండా జాగ్రత్త పడడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. అంటే సింహరాశి వారు మే 2వ తారీఖు నుండి సంవత్సరాంతం వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అలాగే శని గ్రహం ఈ సంవత్సరాంతం వరకు కూడా మరి 7వ స్థానంలో ఉండటం వలన మరి శుభుడైనందున విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మరి మనో విచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. అలాగే ప్రయాణాలు కూడా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం మరి రాహు ఉగాది నుండి సంవత్సరాంతం వరకు 8వ స్థానం అష్టమ స్థానం కాబట్టి మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం మరి దూరం అవుతుంది. ప్రయాణాల్లో మెలకువ చాలా అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి అన్నమాట. అలాగే ఈ యొక్క కేతువు ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కూడా మరి 2వ స్థానంలో సాధారణ శుభుడైనందున కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటే ఆకస్మిక ధనలాభంతో మరి రుణ బాధలు తొలగిపోతాయి. మరి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేట్టు కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. ఈ విధంగా ఈ సంవత్సరం మరి సింహరాశి వారికి కొన్ని ఇబ్బందులు అయితే మరి ఉన్నాయి. మరి ఆరోగ్య సమస్యలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. వీలైనంత వరకు కూడా చండీ హోమం నిర్వహించుకోవటము, చండీ హోమంలో ఎక్కడ జరుగుతున్నా కూడా అందులో పాల్గొనటం అనేది చాలా మంచిది. అలాగే సింహరాశి వారు ఈ యొక్క గురుగ్రహానికి అలాగే శని, రాహు, కేతు గ్రహాలకు విశేషమైనటువంటి అభిషేకాలను, తైలాభిషేకములను, అలాగే సర్పదోష నివారణ పూజలను, అలాగే కనకధార స్తోత్రం పఠనము, అలాగే ఈ శనికేతువులకు జపదానములు, గురు శనికేతువులకు దానములు, జపములు చేయించుకోవాల్సిందిగా మీకు ఒక రకంగా చేయించుకోవడం వలన చాలా మంచి అనేది జరుగుతుందని నా ఉద్దేశం.